అయోధ్యారాముడట, దశరథ రాముడట, జానకీ రాముడట, సీతారాముడట. ఈ భార్గవరాముడుండగా రామనామధారణకు సాహసించిన ఆ రాజాధముడు ఎవడురా? రమ్మను, రమ్మను, నా ఎదుటికి రమ్మను. ఈ పరశువుని ఎదిరించి తన బలప్రతాపాలు చూపించమను. రమ్మను. అభివాదనం మహాభాగ. ఆ రాముడే నా కుమారుడు. కళ్యాణం వేళకు తమ వంటి తపోధనులు దయచేయడం మా భాగ్యం. నూతన వధూవరులను ఆశీర్వదించండి భార్గవ. ఆశీర్వదించడానికి నేను రాలేదు దశరథ, అంతు తేల్చడానికే వచ్చాం. ఈ చతుస్సముద్ర ముద్రిత ధరాతలంలో ఇద్దరు రాములు మన లేరు, మననివ్వను. శివధనుర్భంగ దోషి అయిన నీ కుమారుని రమ్మను. స్వామి శాంతించండి స్వామి, మీ పాదాలంటి ప్రార్థిస్తున్నాను. పసివాడి మీద పగపోనకండి. మీకు అభీష్టమైతే మీ పరశువును నాకంటే రక్తంతో అలంకరించండి. మీ ఆగ్రహం చల్లార్చుకోండి స్వామి. అఖండ కీర్తుల కాలమానమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి కూడా నా పరశువు ధాటికి బెదరి గాజులు తొడిగించుకుని అంతఃపురంలో తెరదాచుకున్న పిరికి అందం నీ నీచ రక్తంతో నా గంటగొట్టలే కలుషితం చెయ్యను. స్వామి అపుత్రస్య గతిర్నాస్తి అని, ఉన్నామ నరకం అంటకుండా చేసుకోవాలని పుత్రుల కోసం పరితపించే రోజులవి. అందుకే అప్పుడు తమ ఎదుట పడలేకపోయాను. కానీ ప్రాణాల మీద తీపి చేత కాదు స్వామి. ఈనాడు దైవ ప్రసాదం వల్ల నాకు ఆ కొరత తీరింది. ఇక నా జీవితానికి ఏ వాంఛా లేదు స్వామి. నా బిడ్డల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడడం లేదు. మహాత్మా, నా మాట విని శాంతించండి. నా జీవితంలో అమృతం చెలికి పరమాత్మ దక్కించిన సీతకు కళ్యాణం చేసుకుంటున్నాను. పచ్చని తోరణాలతో భాసిల్లే ఈ కళ్యాణ మండపాన్ని కథారంగం చేయకండి. అభం శుభం తెలియని పసిబిడ్డల మీద ఆగ్రహించకండి. జనక, నీ అనునయ వాక్యాలు పరాభవతజ్ఞ హృదయాన్ని చల్లార్చలేదు. పితృవాక్య పరిపాలనకై మాతృకంఠ ఛేదనకు వెళ్తాడని ఈ భృగురాముడు తన ప్రతిజ్ఞను విడనాడు. పరమేశ్వర ధనుర్భంగం శుల్కంగా నిర్ణయించిన నిన్ను క్షంత వీడవు కాదు. సౌందర్య మోహితుడై శివాపరాధం చేసిన దాశరథిని అవమానించలేదే మడమ తిప్పను. నీ అల్లుల్ని రమ్మను. అంజలి ఘటించి అర్థిస్తున్నాను. తపోధనులకి ఇది ఉచితం కాదు. మరచిపోయిన అహంకారాన్ని మళ్లీ రేకెత్తించి మారణకర్మకు ఉపక్రమించకు భార్గవ. నీ హితబోధనతో నా హృదయాన్ని మరీ ఉడికెత్తించకు విదేహరాజా. రమ్మను. రఘురామ, భార్గవరాముడు ఎవరు చెప్పినా వినడటయ్యా. నీవే వెళ్లి స్వయంగా సమాధానం చెప్పవలెనట. పెద్దల మాట మన్నించటం పిన్నల ధర్మం. వెళ్లి వారి అభీష్టం నెరవేరు. భార్గవరాములకు ప్రణామం. నువ్వేనటరా రామనామధారివి? అవును స్వామి. నీవంతటి పరాక్రమశాలివా? పరశురాములకు గురువైన పరమేశ్వరుని విల్లు విరుచునంతటి సాహసివా? నీ అపరాధానికి ఫలితం తెలుసురా? కోరి అపరాధం చేయలేదు స్వామి. స్వయంవర నియమమైన మహాధనస్సును ఎక్కుపెట్టాను. అది అవమానంగా భావించడం మీకు ధర్మం కాదు. ఈ ధర్మపన్నాలతో మా దయకు పాత్రుడము కాలేవు దాశరథి. రాజవంశానికి శత్రువు పరశురాముని గణించని నీ గర్వం మేము సహించం. రామనామాన్ని విసర్జించి అంజలి ఘటించు, లేదా ధనస్సు ధరించు. వివాహ కంకణం ఇంకా విసర్జించలేదు. విల్లు ధరించడానికి ఇది సమయం కాదు. సమయ విమర్శలతో ఈ భార్గవుని బారి నుండి తప్పించుకోలేవు. నీ భీరుత్వాన్ని కప్పిపుచ్చుకోకు. వీరుడనై వెనుకాడడం లేదు భార్గవ. ధర్మం కోసమే వెనుకంజ వేస్తున్నాను. శిరోధార్యమైన బ్రాహ్మ్యాన్ని అవమానించి పాపం తలగట్టుకోలేదు. నా బ్రాహ్మణ్యాన్నటరా నీవు గౌరవించేది? నా క్షాత్రాన్ని కాదటరా? ధనుర్ధారినై వీరుడనై క్షేపిస్తున్నావు. ఈ వైష్ణవ ధనస్సును అందుకో. నీ బాహుబలం ప్రదర్శించు. మహర్షుల ఆజ్ఞ శిరసా వహిస్తాను.
అవతారానంతర అవతారుడు అని గుర్తించాను. ఇక నా పని అయిపోయింది. దుష్ట శిక్షణ దక్షుడవై ఈ భూభారాన్ని తగ్గించు. నేను మహేంద్రగిరికి నిర్గమిస్తాను. శ్రీరామ రామ త్రిలోకాభిరామ గుణాతీత నీవే గదా పద్మపత్రాక్ష దుష్ట సంహారక శిష్ట సంరక్షక ధర్మ సంస్థాపక నిన్ను నేగానకే గర్వబుద్ధిం కడు నిష్ఠురం వాడితి సైపు నా పాపము నాకు జ్ఞానోదయం వయ్యను రాఘవా నా రూపమున్నీవ నా భావమున్నీవ నే భంగమున్ చెంది నీ కోడుటల్ నిందగాదెందువో ఇనకులేంద్రా దయాసాంద్ర హే రామచంద్ర నమస్తే నమస్తే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభయే చక్రవర్తి తనూజాయ